తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట శ్రీవారి మెట్టు వ్యాపారస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమ నిరసన 666వ రోజుకు చేరుకోవడంతో మోకాళ్ల మీద నడుస్తూ పొర్లు దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. ధర్మో రక్షితే రక్షిత అంటూ నిత్యం ధర్మం పట్ల ప్రచారం చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తమ పట్ల అధర్మంగా వ్యవహరిస్తుందంటూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సంఘం తిరుపతిలో ఈరోజు వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. వీరికి సిఐటియు సంఘీభావం తెలపడం జరిగింది. తిరుపతి టీటీడీకి సంబంధించిన పరిపాలనా భవనం నుంచి వినూత్న రీతిలో వీళ్ళు పులిదండాలు పెడుతూ మోకాళ్ళపై నడుస్తూ వారి యొక్క నిరసన తెలియజేస్తున్నారు. ఏదైతే తమను అకారణంగా వ్యాపారం చేసుకుంటున్న తమని తొలగించి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, తమకు వెంటనే ఆ యొక్క వ్యాపారాలు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని చెప్పి కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. మనతో పాటు వారు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఎన్ని రోజులుగా మీరు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు? దేనికోసం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరం అయింది. ఆ 2.5 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తాం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు కూడా విషయం తెలియజేస్తే మేము అధికారంలోకి వస్తానంటే మీ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పిన అనేది ఈ యూనియన్ అధ్యక్షుడు చిట్టిబాబుతో మాట్లాడడం అనేది జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తూ ఉంటే కూడా ఇప్పటి వరకు కూడా ఆ సమస్యను పరిష్కారం ఎందుకు చేయట్లేదు అని చెప్పిన అనేది అడుగుతూ ఉంటే ఆ అలిపిరి దగ్గర పులి వచ్చింది. ఆ పులి వచ్చి చిన్నారిని తినేసిన కారణంగా మొత్తం అన్ని షాపులన్నీ ఖాళీ చేయించినామని చెప్పి అన్నాడు. పులి వచ్చిన చోట అన్ని చోట్ల ఏమైనా షాపులు ఏమైనా ఖాళీ చేయించినారా? లేదు. అలిపిరి చోట షాపులు పులి వచ్చి తినేసిన చోట షాపులు వెలిచినాయి. ఏమీ రానటువంటి చోట శ్రీవారి మెట్ల దగ్గర ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా వాళ్ళందరినీ వ్యాపారస్తులందరినీ కూడా 28 మందిని కిందికి దించేసి ఆ రకంగా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తాం. ఎన్ని రోజులు ఈ సమస్యల పరిష్కారం కాకుండా కోసం ఎదురు చూడాలి? ముఖ్యమంత్రికి స్పందించాలని చెప్పి కోరుతూ ఆయనకు మెమరాండాలు ఇచ్చినాము. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాము, నారా లోకేష్కి ఇచ్చినాము. ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్కి, ఈఓకు, అడిషనల్ ఈఓకు వీళ్ళు వాళ్ళని పని లేకుండా అందరికీ మెమరాండాలు సమర్పించడం అనేది జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు ఇదే తంతుగా ఉంది తప్పితే ఈ సమస్య పరిష్కారం చేసినటువంటి పాపన పోలేదు. కాబట్టి ఈ సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పులి ఈరోజు అలిపిరి చోట పులి వచ్చింది, అదేవిధంగా జీవకోణలో పులి వచ్చింది, అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీలో పులి వచ్చింది, వేదిక యూనివర్సిటీలో పులి వచ్చింది, ఆ తర్వాత వెటనరీ యూనివర్సిటీలో పులి వచ్చిందని చెప్పినని యూనివర్సిటీలు మూసేయలేదు, పులి వచ్చిందని చెప్పిన హాస్టల్ విద్యార్థులు మూసేయలేదు, వాళ్ళ ఇళ్ళకి పంపించడం లేదు. పులి రానటువంటి చోట ఈ వీళ్ళందరినీ కార్మికులందరినీ కూడా దించేసి ఆ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తారు. వీళ్ళందరూ కూడా తినడానికి తిండి లేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. బిడ్డలను చదివించుకోలేక ప్రభుత్వ స్కూల్స్కో లేకపోతే ఇతర స్కూల్స్కో వెళ్ళి చదువుకోలేక ఈరోజు చదువులు మానేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మరింత ఉధృతమైనటువంటి ఆందోళన దిగాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఎన్ని రోజులుగా ఈ యొక్క నిరాహార దీక్షలు చేస్తున్నారు? ఈ భవిష్యత్తులో కూడా ఈ యొక్క టీటీడీ స్పందించకపోతే మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజుకి 666 రోజుల నుండి టీటీడీ పరిపాలనా భవనం వద్ద వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మా మీద దయ జరపండి, కరుణించండి. 25 సంవత్సరాల నుండి మేము శ్రీవారి మెట్లు మార్గంలో చిరు వ్యాపారాలు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్నాము. అక్రమంగా జంతువులు వస్తున్నాయి, పులులు వస్తున్నాయి తొలగించేసి మా కుటుంబాలను వీధి పడేట్టు చేశారు. పేరుకి 25 మంది కనపడచ్చు. వాళ్ళ వెనకాన కుటుంబాలు, పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి ఒక కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో వీరి సమస్యలు పరిష్కరించమని చెప్పి టీటీడీ యాజమాన్యము ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రతి ఒక్క అధికార దృష్టికి, పాలక మండలి దృష్టికి తీసుకెళ్ళిన పరిష్కారం కాలేదు. ఈవేళ 666 రోజులు నిరసన కార్యక్రమం దీక్షలు కొనసాగుతున్నాయి. టీటీడీ యాజమాన్యం ఇప్పటికైనా కొత్తగా వచ్చినటువంటి ఈఓ గారు కానీ, చైర్మన్ గారు కానీ శ్రీవారి మెట్లు వ్యాపారస్తులకు వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని, లైసెన్సులు ఇవ్వాలని చెప్పి మేము టీటీడీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుంది. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈరోజు 666 రోజులైనా 6000 రోజులైనా సరే ఈ పోరాటం కొనసాగించి ఈ సమస్యల పరిష్కారం వరకు ముందుకెళ్తామని చెప్పి సిఐటిని హెచ్చరిక చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే గత 666 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్నారు, అంటే టీటీడీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు మీరు భవిష్యత్తుగా ఏం చేయబోతున్నారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఓం నమో వెంకటేశాయ. ఎన్నో వేల మంది వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటూ బతుకుతూ ఉన్నాము. ఈరోజు కాదు, దాదాపు మేము 26 సంవత్సరాలుగా శ్రీవారి మెట్ల మీద వ్యాపారాలు చేసుకుంటూ మేము 31 కుటుంబం ఆడ జీవనం కొనసాగించుకుంటూ ఉన్నాము. ఎప్పుడైతే అలిపిరి మెట్ల మీద పులి దాడి చేసిందని చెప్పని శ్రీవారి మెట్ల మీద ఉన్నటువంటి వ్యాపారాలు మమ్మల్ని ఎత్తిచేసినారు. అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వారు చేస్తే
నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇచ్చినారు, మీ బతుకులు ఎక్కడికి పోవు, నేను ఖచ్చితంగా సీఎంగా గెలిస్తే మీకు న్యాయం చేస్తాను, మీకు వ్యాపారాలు నేను పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పి అన్నారు. ఈ రోజుకి దాదాపు మేము ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరం అవుతా ఉంది. దాదాపు ఈరోజు 666 రోజులుగా మేము ఈడ హుజురాఫీస్ దగ్గర మాకు ఇంట్లోకి గడవకుండా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాము. ఇకనైనా కూడా ఈఓ గారు, జేఈఓ గారు, చైర్మన్ గారు మా బాధలు చూడండి, మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇకనైనా కూడా మాకు వ్యాపారానికి పర్మిషన్ ఇచ్చి మాకు వ్యాపారాలకు అనుమతి ఇచ్చి మమ్మల్ని వ్యాపారం చేసుకునేటట్టుగా చేయాలని విజ్ఞప్తి కోరుకుంటూ ఆ ఏడుకొండల స్వామి నమ్ముకుని ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే తమను మాత్రం రోడ్డున పడేసి సుమారు 666 రోజులు అవుతున్నా తమను పట్టించుకునేవారు లేదని చెప్పి కూడా శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల సంఘం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల సంఘంకి సిఐటి అనుబంధంగా ఉంది, ఆ యొక్క వ్యాపారాలను నమ్ముకుంటూ సుమారు 28 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాము, తమను రోడ్డును పడేయకుండా తమకు వ్యాపారాలు చేసుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించాలని చెప్పి కూడా వారు వేడుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.